చిన్న ప్రేయర్ చేసుకున్నాము. మహిమల దేవా తండ్రి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నేను ఈ ఆదివారం సమయంలో మాకు మంచి ప్రార్థనలో నడిపిస్తున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నైనా చిన్న గృహంలో తండ్రి ఎందుకో తండ్రి మీ ఆజ్ఞ ప్రకారం తండ్రి ప్రేయస్ నడిపించాలని ఆలోచనతో ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము దేనికి ఆపడం కాదు తండ్రి, మేము నిమిత్త మాత్రమే తండ్రి. అయినా కూడా ప్రభావ మా ద్వారా మాకు తెలిసిన బైబిల్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలని ఆశతో ఉన్నాం ప్రభావ. ఇదిగో తండ్రి ఈ ప్రయత్నంలో మీరు మాకు సహాయం చేయండి. మా ద్వారా ప్రభావ మీరు ఈ వాక్యాలను వివరించి తండ్రి ప్రార్థన ప్రభావ సక్సెస్గా అవడానికి సహాయం చేయమడుతున్నాం ప్రభావ. మరి ముఖ్యంగా ఈ వాక్యంలో చెప్పేటప్పుడు ఎలాంటి తప్పులు దొరకకుండా ప్రభావ, ఎలాంటి ఆందోళన లేకుండా తండ్రి మీరే నడిపించి సహాయం చేయండి. ఈ వాక్య పరిచర్యలో లేదంటే ఈ బైబిల్ స్టడీలో తోడుగా నడిపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఫస్ట్ మనం బైబిల్ రీడ్ చేసుకున్నాము. యోనా ఫస్ట్ చాప్టర్ 1 నుంచి 5 వరకు ఆల్టర్నేట్ చదువుకున్నాం. ఓకేనా, స్టార్ట్ చేస్తున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేక్కుపోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపక సముద్రం నందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోగది వచ్చను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉన్నది. చిన్న ప్రేయర్ చేసి మహిమల దేవా తండ్రి ఈ వాక్యం రీడ్ చేయడానికి సహాయం చేయండి ప్రభా. మీరు నడిపించి తోడుగా ఉన్నామని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను క్వశ్చన్స్ అడుగుతాను అందరినీ, సో ఎవ్రీవన్ షుడ్ ఆన్సర్. ఓకే, నేను చెప్పే ఫస్ట్ టైటిల్ ఏంటంటే వాట్ హ్యాపెండ్ ఇఫ్ నాట్ ఓబే టు గాడ్. దేవునికి లోబడకపోతే ఏమవుతుంది అనేది నేను డిస్కస్ చేయబోయే అంశం అన్నమాట ఇది. ఓకే, సో ముఖ్యంగా నేను బైబిల్లో చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఒక ఇద్దరు గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఒకళ్ళు ఏంటంటే ఒకళ్ళు మెన్, ఒకళ్ళు ఉమెన్. ఫస్ట్ మెన్ గురించి డిస్కస్ చేస్తాము. జోనా అంటే తెలుగులో యోనా గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత హాగర్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో వీళ్ళిద్దరూ దేవునికి లోబడ్డారా లేదా ఫస్ట్ పాయింట్. ఒకవేళ లోబడకపోతే ఎలాంటి కష్టాలు పడ్డారు, తర్వాత అయినా దేవునికి లోబడ్డారా, లోబడిన తర్వాత ఎట్లా బ్లెస్ అయ్యారు, ఇవన్నీ కొంచెం క్లుప్తంగా డిస్కస్ చేద్దాము. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే నేను జోనా గురించి డిస్కస్ చేస్తాను, అంటే యోనా గురించి చేస్తాను. ఓకేనా, యోనా ఓకే, ఇక్కడ యోనా వచ్చేసి యోనాకి ఫాదర్ వచ్చేసి అమితయి.
ఓకేనా. యోనా అనేది ఒక ప్రవక్త అంటే ప్రొఫెక్ట్. ఓకేనా. దేవుడు యోనాని ప్రార్థన నిబంధన ఒక చోట యోనా గురించి డిస్కస్ చేశాడు. అక్కడ కూడా ఎందుకు యోనా దేవునితో కొంచెం రెక్లెస్ గా మాట్లాడే సందర్భాలు ఒక దగ్గర చూసాం, ఒకే ఒక దగ్గర. ఓకేనా. తర్వాత మరి దేవుడు ఎందుకు యోనాని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి, యోనా ఎట్లా ఏంటి అనేది చరిత్ర గురించి చెప్పడం కోసం యోనా ఒక స్పెషల్ పత్రిక లాగా యోనా గురించి రాయడం జరిగింది అనమాట. ఓకే. అందులో యోనాకు వచ్చేసి ఫాదర్ ఉన్నారు, అమితై ఫాదర్. ఓకేనా. ఓకే, టైటిల్ ఏంటంటే మనం డిస్కస్ చేస్తుంది దేవుని లోబడకపోతే ఏమవుతుంది అది. సో వాట్ హ్యాపెండ్ ఇఫ్ నాట్ ఒబే టు గాడ్. ఓకేనా. మీనింగ్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా. సో ఇక్కడ బైబిల్లో నేను ఒక ఇద్దరు వ్యక్తుల గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకళ్ళు యోనా అంటే జోనా, రెండో హాగరు. ఓకేనా. సో జోనా అనేది మెన్ అనమాట, హాగర్ ఉమెన్. వాళ్ళిద్దరు ఎలా ఉంది వాళ్ళ జీవితాలు, వాళ్ళు దేవునికి లోబడ్డారా లేదా, లోబడితే ఎలా ఉంది, లోబడకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంది అనేది డిస్కస్ చేసి కంక్లూడ్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ నేను జోనా గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. జోనా గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్గా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో రీతిగా, ఓకేనా, జోనా ఎవరు, ఫాదర్ పేరు ఏం చేస్తారు, అమితై. అమితై కొడుకైన జోనా అతను ప్రొఫెక్ట్ అనమాట, అంటే ఒక ప్రవక్త. ఓకేనా. దేవుడు జోనా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు, ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ప్రార్థన నిబంధనలో ఒకే ఒక దగ్గర యోనా గురించి ఉంది. ఒక సందర్భంలో దేవునితో మాట్లాడే సందర్భంలో యోనా అక్కడ దేవునికి అంత ఒబీడియంట్గా లేడు. తర్వాత ఇక్కడ యోనా గురించి ఒక స్పెషల్ గ్రంథాన్ని దేవుడు ఇక్కడ మనకి ఇచ్చాడు అనమాట. యోనా ఏంటి, క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, యోనా బిహేవియర్ ఎలా ఉంది, ఏ టైపు, ఎలా ఏంటి అనేది డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ఒక బుక్ ఇచ్చాడు. ఓకేనా. ఈ బుక్లో మనం క్లుప్తంగా డిస్కస్ చేస్తే ఫస్ట్ సెకండ్ రీడ్ చేయి, ఫస్ట్ సెకండ్. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఓకే. సో నినివే ఒక పట్టణం ఉంది. అది నినివే ఇస్ ఎ నైస్ సిటీ, ఇస్ ఎ క్యాపిటల్ ఆఫ్ అషురా కంట్రీ అనమాట. అషురా కంట్రీలో నినివే అనేది ఒక క్యాపిటల్ సిటీ. మనకి తెలంగాణ ఎట్లా స్టేట్, హైదరాబాద్ క్యాపిటల్ సిటీయో అట్లనే అషురా అనే ఒక కంట్రీలో నినివే అనేది ఒక నైస్ సిటీ అనమాట. ఓకేనా. చాలా చిన్న సిటీ అది. ఓకే. అక్కడ ఎందుకు దేవుడు నినివే సిటీకి వెళ్ళి అక్కడ కొంత వాక్య పరిచర్య చేయని దేవుడు మాట్లాడుతున్నాడు యోనాతో. ఓకే. ఎందుకు ఆ సిటీకి నినివేకి ఎందుకు వెళ్ళమంటున్నాడు, నినివేలో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రజలు ఏడుస్తూ ఉంటున్నారు, అన్యాయం భయంకరంగా ఉంది, అక్రమం భయంకరంగా ఉంది, వ్యతిరేక బోధనలు భయంకరంగా చేస్తున్నారు. సిటీ ఎలానే వదిలేస్తే డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. సో ఓకేనా. పైగా ఆ సిటీ ఉన్న వాళ్ళు ప్రజలు దేని సంతతి వాళ్ళు, ఇజ్రాయేల్ సంతతి వాళ్ళు. ఇజ్రాయేల్స్ ఎవరు, దేవునికి ఇష్టమైన ప్రజలు ఇజ్రాయేలు. అందుకేనేమో దేవుడు ఓకేనా నినివే పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రజలు అలా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని దేవుని మాటలు చెప్పి వాళ్ళని ట్రై టు మూవ్ ఇన్ టు దిస్ సాల్వేషన్ అనమాట, రక్షణ మార్గంలోకి నడిపించడానికి యోనాని ఎంచుకొని యోనాని చెప్తున్నాడు. ఓకేనా. సో ఆ నినివే పట్టణం ఏ వైపు ఉంది సార్, తూర్పు వైపు ఉందన్నమాట. ఓకేనా. సో నువ్వు తూర్పు దేశంలో ఉన్న నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలు చాలా భయంకరంగా ఉన్నారు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళని కొంచెం రక్షణ మార్గం నడిపించని యోనాకు చెప్తే యోనా దేవుని మాటలు విన్నాడా లేదా అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాము, ఎవరైనా మాకు మాట చెప్పాలని ఫస్ట్ ఏం చేస్తాము, వినము, మాకు అన్నీ తెలుసు, నాకంత నాలెడ్జ్ ఉంది, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, లేదంటే నేను ఇక్కడ ఊరు పెద్దని, నాకు అంత జ్ఞానం ఉంది, నేను ఎవరి మాట వినను అనే ఆలోచనలో మనం ఉంటాం అన్నమాట ఎక్కువగా.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూసుకున్నాం అనుకో, మినీ ఉంది. మినీ అది నువ్వు చెయ్యొద్దు అటు వెళ్ళొద్దామా అన్నావు అనుకో, స్పీడ్గా వెళ్ళిపోయి ఏం చేసిద్ది, చిన్న దెబ్బలు తగిలించుకొని ఏడుస్తూ ఉండిద్ది. అదే మనం పేరెంట్స్ మాట విన్నారనుకో, మీరు పిల్లలు అది చేయకూడదని చేయటం ఆపారనుకో మీకు దెబ్బలు తగలవు. అట్లానే ఇక్కడ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు కూడా నాశనం అయిపోతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు అని చెప్పి యోనాను పంపించడానికి యేసు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఓకేనా? సో యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యోనా ఏం చేసాడు తెలుసా? దేవుని మాటలని లెక్క చేయలేదు. ఈజ్ నాట్ ఓబేయింగ్ టు గాడ్ ఎనీ హౌ. ఓకే, సో అప్పుడు ఏం చేశాడు తెలుసా? నేనేంటి దేవుని మాట వినేది, నా ఇష్టం, నేను దేవుని మాట విన్నా, ఏం చేస్తారు అని కేర్లెస్గా సర్దేసుకొని లగేజ్ అంతా ఒక ప్రాంతానికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. ఓకేనా? సో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి డిసైడ్ అయినప్పుడు, ఓకేనా, సో ఇక్కడ ఒక చిన్న వాక్యము రీడ్ చేయాలన్నమాట. వర్ణం అమ్మోడు రీడ్ చేయమ్మా. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఓకేనా? సో తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు, ఓకేనా, తర్షీషు పట్టణం ఏ వైపు ఉంది తెలుసు? అది పశ్చిమాన ఉందన్నమాట. మనోడు నెలమంది ఎటు యోనాని తూర్పు నెలమన్నాడు, మనోడు ఎగ్జాక్ట్ ఆపోజిట్గా పశ్చిమానికి వెళ్తున్నాడు. అంటే ఇక్కడ దేవుణ్ణి ఆల్రెడీ వ్యతిరేకించడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఏంటి, తూర్పు పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళట్లా, లగేజ్ సర్దుకొని పశ్చిమానికి వెళ్తున్నాడు. వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నడుచుకుంటూ పోతే తర్షీషుకి వెళ్ళగానే ఒక ఆర్క్ కనపడింది, ఓడ ఆర్క్ కనపడితే ఓహో ఇది ఎక్కడికో వెళ్తుంది సంథింగ్ అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఎక్కడికి వెళ్తుందంటే తర్షీషు వెళ్తున్నారు. తర్షీషుకి వెళ్తుంటే యోనా కూడా అక్కడ అడిగాడు, ఎంత టికెట్ ఎంత పే చేయాలి అంటే సంథింగ్ ఎంత కొంత అమౌంట్ చెప్పి, నా దగ్గర అమౌంట్ ఉంది, నేను ఐ విల్ జాయిన్ ఇన్ టు దట్ షిప్ అనగానే టికెట్ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే తర్షీషుకి వెళ్తుంది అన్నాడు. ఇక్కడ యోనా ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయలేకపోయాడు. అక్కడ ఓడలో ఉన్న వాళ్ళందరూ తెలుసా? అన్ని జనులు, క్రిస్టియన్స్ కాదు. వాళ్ళందరూ ఎలా ఉంటారు? అన్ని జనులు అంటే పూజలు చేసేవాళ్ళు, డ్యాన్స్లు వేసేవాళ్ళు, దేవునికి భయం లేకుండా మాట్లాడతారు కదా, అలాంటి వాళ్ళని అన్ని జనులు అంటారు. కానీ యోనా ఎక్కడున్నాడు? దేవునికి మాట విన్న స్టేజ్లో ఉండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా తెలియట్లా యోనాకి. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. సో ఎక్కేసి బయలుదేరాడు మనోడు. ఓకేనా? మనోడు ఎలా వెళ్ళాడు? ఆర్క్ లో కింద భాగం, షిప్ లో ఉంది కదా, కింద భాగంలో కూర్చొని రిలాక్స్ గా నిద్రపోతాడు హ్యాపీగా. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఓకేనా ఏమైనా సమస్యలు ఉంటాయి, అయినా మనం పట్టించుకోకుండా చక్కగా వెళ్ళి కాసేపు ఫోన్ చూసి సరదాగా ఎంటర్టైన్ చేసి హ్యాపీగా నిద్రపోతారు చాలా మంది. అలా చేయటం తప్ప కరెక్టా శాస్త్ర? తప్పు. ఓకేనా? సో ఆ ఓడలో ఎవరున్నారు? అన్ని జనులు ఎక్కువ ఉన్నారు, నాన్ క్రిస్టియన్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం నాన్ క్రిస్టియన్ పీపుల్లోకి వెళ్ళి ఎలా ఉండిద్ది మన లైఫ్ అంతా? చాలా భయంకరంగా ఉండిద్ది. సో మనం ఎక్కడున్నా కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక పక్కకి వెళ్ళి, ప్రభువా ఏంటి నన్ను ఇక్కడ అన్ని జనుల మధ్య పడేశారు, ఎందుకు నేను ఇక్కడ ఉంటే వీళ్ళతో నేను పాడైపోతానేమని పక్కన కూర్చొని ప్రార్థన చేసి నాతో పాటు వాళ్ళని కూడా మార్చండి అని ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాడు, వాళ్ళని మారుస్తాడు కూడా సిచ్యువేషన్స్ బట్టి. ఓకే వినే, కరెక్టేనా? గుడ్. అప్పుడు
సో అలా షిప్లో హ్యాపీగా నిద్రపోతున్నాడు, ప్రయాణం చేస్తాడు. ఒక సమయంలో వన్ మూమెంట్, ఓకే, ఒక బిగ్ స్ట్రామ్ వచ్చింది అనమాట. స్ట్రామ్ అంటే తుఫాన్ వచ్చింది, ఓకేనా. తుఫాన్ వచ్చి ఏం జరుగుతుంది, ఓకేనా. సో మనోడు చక్కగా నిద్రపోతున్నాడు, ఇక్కడ ఏమో తుఫాన్ వచ్చింది. ఆ సమయంలో ఏం జరిగిందో జోనా 1:6 రీడ్ చేయి. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. ఓకేనా. ఎలా లేపాడు వచ్చి, అరే నిద్రపోతూ సోమారి, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, స్ట్రాంగ్ వచ్చింది, మనం అంతా మునిగిపోతున్నాము, వీఆర్ రెడీ టు డై, బట్ యు ఆర్ స్టిల్ స్లీపింగ్, వాట్ హ్యాపెన్ టు యూ అని అంటే లేచి షాక్ అయ్యాడు చూసి, ఏంటి ఇలా అయిపోతుంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఓకేనా. సో తర్వాత కంటిన్యూ చేయి రీడింగ్. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేదుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. సో అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు కూడా ఏంది ఇలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుందని అక్కడ షిప్ లో ఉన్న సామాన్లన్నీ కిందకేస్తున్నారు. ఒకవేళ షిప్ బరువు తగ్గితే, ఓకేనా, షిప్ కి ఏమన్నా మునక్కొని ఉండిద్దామని అందుకని, ఓకే. సో అక్కడ ఏం చేస్తున్నారు, ఆ షిప్ లో ఉన్న వస్తువులన్నీ, థింగ్స్ అన్ని థ్రోయింగ్ టు ద సీ అన్నమాట. అయినా కూడా అదేమవుతుంది, షేక్ అవుతుంది. ఎట్లా స్ట్రామ్ అంటే తెలుసుగా నీకు ఎలా ఉంది. స్ట్రామ్ అంటే ఎలా ఉండిద్ది, వరదలు వస్తాయి, తుఫాన్ వచ్చింది. నోవా టైంలో స్ట్రామ్ ఎన్ని రోజులు వచ్చింది, 40 days. కరెక్ట్. 40 days ఎలా వచ్చింది తెలుసా, కంటిన్యూగా వర్షం పడింది. వర్షం పడితే స్ట్రామ్ ఎలా ఉంది, వాటర్ ఎక్కడి వరకు ఉన్నాయి తెలుసా, బిల్డింగ్స్ అంత పైన వాటర్ ఫుల్ ఉన్నాయన్నమాట. సో స్ట్రామ్ అంటే అంత భయంకరంగా. మామూలుగానే మనము ఇక్కడ లివింగ్ ప్లేస్లోనే స్ట్రామ్ వస్తే అట్లా భయపడుతుంటే, సముద్రంలో స్ట్రామ్ వస్తే ఎలా ఉండిద్ది, భయంకరంగా ఉండిద్ది పరిస్థితి. భయం వేస్తుంది, కేకలు అరుస్తారు, ఏం చేయాలో తెలియదు, ఏం లేదు, చుట్టూ వాటర్ ఉండయి, ఓకేనా. అప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటారన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, ఎస్, అప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఓకేనా. జాన్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి. సో వాళ్ళు డిస్కస్ చేసుకొని, మనలో ఎవరో భయంకరమైన పాపంలో ఉన్నారు, ఎవరో మొత్తానికి ఎక్కకూడని కూడా ఎక్కారు అని డిస్కస్ చేసుకుని వాళ్ళు, ఓకేనా, చిట్లు వేశారు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 4-5 మెంబర్స్ ఉన్నాము, ఓకేనా. ఎవరికి ఏమి ఇవ్వాలో మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. నాకు కావాలని ఫైటింగ్ జరిగిద్ది. కిడ్స్ ఉన్నారు, మీరేం చేస్తారు, నాకు కావాలి నాన్న, నాకు కావాలని అంటారు. అప్పుడు ఏం చేయాలి, మేము చిట్లు వేసి మీకు ఎవరికి ఏమొస్తే అది ఇచ్చేమనుకో కూల్ అయిపోతారు. అట్లానే ఆ షిప్లో ఏం జరుగుతుంది, ఆ స్ట్రాంగ్ దెబ్బకి వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని, ఎవరో మనలో ఒక భయంకరమైన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో మనం కనుక్కోవాలని చిట్లేసారు. మామూలుగా చిట్లేస్తే ఎవరికి వెళ్ళింది ఎవరికి తెలియదు కదా. కానీ ఇక్కడ చిట్టు ఎవరికి వెళ్ళింది తెలుసా, జోనాకి వెళ్ళింది. జోనాకి ఎందుకు వెళ్ళింది, తను జీసస్ చెప్పిన ఊరికి వెళ్ళకుండా వేరే ఊరికి వెళ్ళాడు. జీసస్ ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, అర్థమైందా. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు మన పాయింట్ ఏంది, వాట్ హ్యాపెండ్ ఇఫ్ నాట్ ఓబే టు ది గాడ్. దేవుడి మాట వినకపోతే ఏం జరిగింది, అదే కదా మన అంశం ఇక్కడ డిస్కస్ చేస్తుంది. దేవుని మాట వినకపోతే ఏమవుతుంది అక్కడ, కష్టాలు వస్తాయి. కరెక్ట్, గుడ్. దేవుని మాట వినకపోతే ఏమవుతుంది, కష్టాలు వస్తాయి. యోనా దేవుని మాట విన్నాడా లేదా, వినలేదు. కాబట్టి చిట్లేస్తే ఎవరి పేరుకి వెళ్ళింది, జోనాకి వెళ్ళింది. వెరీ గుడ్, వెల్ డన్, నైస్. సో సహస్రాక్షకి విల్ గివ్ ఏ గిఫ్ట్స్ ఆఫ్టర్, ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది,
చిట్లేసారు. చిట్లేయగలనే, ఏ యోనా హూ ఆర్ యు మ్యాన్ అన్నారు. అప్పుడు యోనా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. చదువు, రీడ్ 1:9. ఏం చెప్పాడు యోనా? వాట్ యోనా రిప్లై? అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్తనై ఆకాశమందున్న దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఏం చెబుతున్నాడు హీరో ఇక్కడ? అరే నేను హెబ్రీయుడిని, నేను దేవుని యందు భయభక్తులు గలవాడిని. తర్వాత దేవునికి నేను భయభక్తులు గలవాడిని గొప్పగా చెప్తున్నాడు. కానీ యోనా చేసింది ఏంది ఇక్కడ? వినలేదు దేవుడి మాట. దేవుడి మాట విన్నాడా లేదా? వినలేదు. మరి ఎందుకంటే గొప్పగా చెప్పుకుంటున్నాడు? తెలియకుండా ఉండటానికి. ఏంటి? వాళ్ళకి తెలియకుండా ఉండటానికి. వెరీ గుడ్. గుడ్. సో అక్కడ యోనా ఎట్లా ఉన్నాడు? ఒబీడియంట్ ఉన్నాడా, డిసోబీడియంట్ ఉన్నాడా? డిసోబీడియంట్ గా ఉన్నాడు యోనా. ఓకేనా? yes. సో మనము దేవుని బిడ్డలమైన వాళ్ళం ఎలా ఉండాలి? ఒబీడియంట్ గా ఉండాలా? ఆర్ యు లిజనింగ్ వాస్ టు గాడ్? ఆర్ యు లిజనింగ్ గాడ్ వాస్ టు పేరెంట్స్? గుడ్. సో దేవుని దగ్గర మనం ఒబీడియంట్ గా ఉంటే దేవుడు మనతో మాట్లాడి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని దూరం చేస్తాడు. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు చిట్టేశారు. అరే నీ మీద చిట్టు వచ్చింది యోనా, నిన్ను బయటికి పంపేయడానికి ఇష్టం లేదు మాకు, దేవుణ్ణి ప్రార్థిద్దామని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఓకేనా? ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ప్రార్థిస్తున్నారు. యోనా కూడా ప్రార్థిస్తున్నాడా? యోనా బుద్ధి లేకుండా వెళ్ళాడు. దేవుడు ఏం చేస్తాడు? సో అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు యోనా ఏం చేశాడు? బుద్ధి లేదు యోనా. నిజం చెప్పాలంటే అక్కడ మాట వినలేదు. నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళి ప్రజలను సేవ్ చేయని చెబితే యోనా వెళ్ళి ఏం చేసి తెచ్చుకున్నాడు? అది. సో చెప్పిన మాట సోఫా దులపకుండా ఉండకుండా తిని వెళ్తే వాళ్ళు మాట వినకపోతే వాళ్ళకి ఏమవుతుంది? కష్టాలు వస్తాయి. గుడ్ అక్షరా, గుడ్. సో ఇక్కడ యోనా హీజ్ ఏ డిసోబీడియంట్ ఫెలో. నువ్వు బుద్ధి లేకుండా వెళ్ళావు, అక్కడ నేనేం చేస్తాను అన్నట్టుగా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి వీళ్ళు? ఇక్కడ రెమెడీ ఏంటి? స్ట్రామ్ అనేది స్ట్రామ్ అది ఎక్కువ ఉంది, షిప్ ఏమో అటు ఇటు బూగుతుంది. దే ఆర్ రెడీ టు డై. అప్పుడు ఇక్కడ రెమెడీ ఏం చేయాలి? ఏం చేస్తారు తెలుసా? రెమెడీ జోనాని వాటర్ లో పడేశారు. అప్పుడు స్ట్రామ్ ఆగిపోయింది. జోనాని అక్కడ రీడ్ చేయమది. జోనా ఏం చెప్పాడు? అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీదకి వచ్చినని నాకు తెలిసి అన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతడు వారితో చెప్పాను. అది. సో తెలుసుకున్నాడా యోనా? సో యోనా ఏమంటున్నాడు? యోనా దేని సాదృశ్యము? అవిధేయుడికి సాదృశ్యం. అక్కడ అవిధేయుడు అంటే ఇంగ్లీష్ లో ఏంటి? డిసోబీడియంట్. డిసోబీడియంట్ గా ఉన్నాడు కాబట్టి యోనాకి ఆ కష్టాలు వస్తున్నాయి. మనం ఎలా ఉండాలి? పేరెంట్స్ కానీ జీసస్ కానీ పేరెంట్స్ మాట వినాలి, జీసస్ మాట వినాలి. ఓకేనా? అలా వింటే ఏమవుతుంది? అక్షర మంచిగా ఉంటారు, కష్టాలు రావు, దేవుడు మంచిగా నీకు సమృద్ధిగా ఫ్రూట్స్ ఇస్తాడు.
మంచిగా ఏంజల్ ఉంటానికి ఇస్తాడు, మంచి మార్క్స్ ఇస్తాడు, ఎగ్జామ్ లో ఏమి ఫెయిల్ అవ్వకుండా చూస్తాడు. గుడ్. ఎక్కడ మంచి మార్క్స్ ఇస్తాడు, ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చూస్తాడు. సో దేవుడికి నువ్వు ఒబిడియంట్ ఉంటున్నావా, ఉంటావా, ఉండవా? ఉంటారు. ఉండాలా వద్దా? ఉండాలి. ఉండాలి. గుడ్. సో అప్పుడు ఏం చేశారు? ఎత్తి ఎక్కడ పడేశారు యోనాని? వాటర్ లో. సముద్రంలో పడేశారు. ఓకేనా? సో ఎప్పుడైతే పడేశారో ఆ సముద్రం అంతా ఏమైపోయింది? ఆగిపోయింది. నార్మల్ గా అయిపోయింది. అంత తుఫాన్ అంత స్టామ్ అంతా పోయింది, సడన్ గా నార్మల్ అయిపోయింది. ఓకేనా? అది చూసి వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు షిప్ లో ఉన్న వాళ్ళు, మిగతా అన్ని జనులు ఉన్నారు కదా, భయపడ్డారు. ఏంటి, వాట్ హ్యాపెండ్? ఎత్తి పడేసాము, స్టామ్ పోయింది, సీ నార్మల్ అయిపోయింది, ఎక్కడుంది? దేవుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అని వాళ్ళు ఆ అన్ని జల్లు పీపుల్ అంటే ఏంది, దేవుడిని అంగీకరించిన పీపుల్ ఏం చేశారు? అక్కడ దేవుణ్ణి నమ్మారు. అక్కడ చూసావా ఎంత గొప్పది అక్కడ. ఇక్కడేం పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి మీరు? యాక్చువల్ యోనాయామో దేవుని బిడ్డ, ప్రవక్త, కానీ దేవుని మాట వినకుండా వెళ్ళిపోయాడు. అక్కడ షిప్ లో ఉన్న వాళ్ళు అన్ని జనులు దేవుని అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు? చూసి దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు. ఓకేనా? సో మనం అలా ఉంటున్నామా? దేవుని మాట వినకుండా మనము ఉంటున్నామా? ఏంటి? సో అప్పుడు దేవునికి ఓబే అవ్వలేదు కదా జోనా. సో అప్పుడు ఏమైంది? భయంకరమైన చావులోకి వెళ్ళిపోయాడు. సముద్రంలో పడేశారంటే ఏంటి? చచ్చిపోవడమే ఇంకా. ఓకేనా? ఒకవేళ యోనా జీసస్ ఆర్ లార్డ్, నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి, నేను ఇప్పటి నుంచి నీ మాట వింటాను అని ఓడలో ఆర్క్ లో ప్రేయర్ చేస్తే లార్డ్ క్షమించి స్టామ్స్ అని నార్మల్ చేసేవాడేమో. కానీ యోనా ఏం చేశాడు? అక్కడ ఏం ప్రేయర్ కూడా చేయలే. ఏమంటారు సింపుల్ గా? పైగా ఏం చేశాడు? నేను గొప్ప వ్యక్తిని, హెబ్రీయుడిని నేను అని గొప్పగా చెప్పుకున్నాడు. కానీ అక్కడ ఏం చేశాడు యోనా? తను తాను గొప్పగా పెంచుకొని దేవుణ్ణి తగ్గించాడు. అర్థమైన పాయింట్? సో దేవుని తగ్గిస్తే ఏమైంది? ఎత్తి ఎక్కడ వేసారు యోనాని? సముద్రంలో వేసేసారు. ఓకేనా? సో దేవుడి మాట మనం వినకపోయినా, దేవునికి లోబడకపోయినా, ఓకేనా, మనలో కూడా ఏం చేస్తాడు? అక్కడ యోనా సముద్రం ఉన్నాడు కాబట్టి సముద్రంలో వేసాడు. మనల్ని అయితే ఏం చేస్తాడు? కష్టాలకి గురి చేస్తాడు. కష్టాలంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు నువ్వు కిడ్వి, నీ కష్టాలు ఎలా ఉంటాయి? టీచర్స్ ఎప్పుడు తిడుతుంది, నీకు మార్క్స్ రావు, ర్యాంకులు రావు, పేరెంట్స్ నీకు ఏమి హెల్ప్ చేయరు, బట్టలు తయారు, ఇలాంటి కష్టాలు నీకు వస్తాయి. ఎందుకు? చిన్నదానం కాబట్టి. అదే పెద్దవాళ్ళు అనుకో, దేవుడు గోవు చేయడు, అడిగింది ఏమి ఇవ్వడు, హెల్త్ ఇష్యూస్ తెప్పిస్తాడు, లేదంటే నువ్వేమన్నా కొనుక్కోవాలి, బైక్ కొనుక్కుని బైక్ కొనిచ్చాడు, ఇంకేం చేయాలి? కరోనా తెప్పిస్తాడు. సో అప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి ఒబిడియంట్గా ఉండి మోకరించి ప్రార్థన చేస్తే కరోనా గిరోనా ఏదైనా సరే పోవాల్సిందే. సో మరి దేవునికి ఒబిడియంట్ ఉంటాం మనం? ఉంటామా? ఉండమా? కానీ ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఉందన్నమాట. ఎత్తి సముద్రం చేయకూడదు అట్లా. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఏం పాయింట్ అది? దేవుడు ఇంకొక దానితో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? ఫిష్ తో మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఫిష్ ఆర్ వేల్, పెద్ద తిమింగలం అన్నమాట అది. ఫిష్ తో అలాంటిదే వేల్. సో దేవుడు ఫిష్ ని ముందుగా అరేంజ్ చేశాడు. ఫిష్ ని ఎందుకు అరేంజ్ చేసి తెలుసా? స్టిల్ లార్డ్ లవ్స్ జోనా మోర్. జోనాని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. జోనా ఏం చేస్తున్నాడు? తప్పులు చేస్తున్నాడు. అయినా కూడా ఇంకా జోనాని ఇంకా ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమించడం వల్ల ఏం చేస్తున్నాడు?
జోనాని చనిపోకూడదని ఫిష్ని అరేంజ్ చేసి వేల్ని దాన్ని జోన ఇట్లా పడంగానే ఫిష్ వేసింది తెలుసా, ఇలా నవ్వుదేసి లోపలికి వేసేసుకుంది. లోపలికి వేసుకొని ఉందన్నమాట లోపల. ఎందుకు దేవుడు మరణం చేసాడు జోనాని? జీసస్ లవ్స్ మోర్. ఎందుకంటే నినివేకెళ్ళి చెప్పాలి. యోనాని ఎంచుకున్నాడు యెహోవా. ఓకే, యెహోవా ఎంచుకొని నువ్వు వెళ్ళు, అక్కడ నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తానని ఎంచుకున్నాడు. జీసస్ కూడా ఏం చేస్తా తెలుసా మనల్ని? ఎవరిది తప్పు? సో దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడు తెలుసా? ఛాన్సెస్ ఇస్తున్నాడు. నువ్వు ఈరోజు దేవుని మాట వినలేదనుకో, దేవుడు నీ పనిష్మెంట్ ఇవ్వట్లా. స్టిల్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఛాన్స్. సో ఇంకో ఛాన్స్ ఇచ్చాడు జోనాకి. అందుకని ఆ ఛాన్స్ ఇవ్వటం కోసము జోనాని సముద్రంలో పడకుండా ఏం చేసింది? ఫిష్ నోట్లో వేసుకొని, జోన ఎక్కడ ఉన్నాడు? బెల్లీలో ఉన్నాడు. ఫిష్ బెల్లీలో. బెల్లి అని చేస్తే పొట్టలో ఉన్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, డైరెక్ట్ క్వశ్చన్. దేవుడికి ఎవరు లోబడ్డారు? యోనానా ఫిషా? ఫిష్. ఫిష్ భయపడింది. సో నిజంగా మనము ఎంత ఘోరంగా ఉన్నామంటే, మా ప్రకృతి అంటే సముద్రాలు, చెట్లు, వర్షం, గాలి ఇవన్నీ దేవుని మాట అంటనే కానీ మానవులమైన మనం యానిమల్స్, ప్రకృతి ఇన్ ద సెన్స్ గాలి, వాన అవన్నీ ఎవరు మాట అంటనేవి? మరి మనుషులు మనం ఉన్నాం కదా, మనుషులు అందరూ హ్యూమన్ బీయింగ్స్. జీసస్ మాట వింటున్నాం మనము? వింటల్లా. ఎగ్జాంపుల్ ఏంటి? యోనా. ఓకేనా? యోనా దేవుని మాట వింటలేదు, కానీ చేప ఉంది, ఫిష్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఎవరు ఒబిడియంట్ ఉంటారు గాడికి? గాడికి ఎవరు ఒబిడియంట్ ఉంటారు? అక్షర, గాడికి ఎవరు ఒబిడియంట్ గా ఉన్నాడు? ఫిష్ అనా యోనానా? వెల్ డన్. ఎస్. సో జోనా దేవుని మాట లేదు, కానీ ఫిష్ దేవుని మాట, జీసస్ మాట విని చక్కగా ఏం చేసింది? అదే లోబడింది అన్నమాట. ఇప్పటికి జోనా భయం మొదలైంది. ఫిష్ కడుపులో ఉండా నేను నా పరిస్థితి ఎందుకు, నేను దేవుని మాట వినలేకపోయాను. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, నేనేమో తొందరపడి తర్షీష్కి వెళ్ళిపోయి చక్క నిద్రపోతున్నాను, నన్ను తీసి పడేసి నేను గర్వంగా ఫీల్ అయ్యాను. అక్కడేమో ఓడలో కూడా నేను కనీసం మోకరించి ప్రార్థిస్తే దేవుడు నన్ను క్షేమంగా ఉంచకూడేమో అని ప్రేయర్ చేయలేదు. ప్రేయర్ ఓపే కాలేదు కాబట్టి ఏమైంది? జోనాని ఎత్తి సముద్రంలో పడేసి, సముద్రంలో పడేయటం వలన చచ్చిపోతాడని జోనా దేవుడు చేప ద్వారా ఫిష్ బెల్లీలోకి పంపించేశాడు. ఓకేనా? అర్థమైంది? క్లియర్ అంతవరకు? యా, టెల్ మీ. ఎక్సలెంట్. ఫిష్ దేవుని మాట వింది, మనుషులు దేవుని మాట వింటలేదు. ఓకేనా? గుడ్ అక్షర, సిట్. ఓకేనా? సో రీడ్ చేయమ్మా, రీడ్ 2 రీడ్ చేయి. అప్పుడు ఏం చేసేది తెలుసా? అప్పుడు ఏం చేసేది తెలుసా? యోనా ఫిష్ బెల్లీలోకి వెళ్ళి భయం వేసి దేవుడిని అడుగుతున్నాడు, దేవుడితో ప్రార్థిస్తున్నాడు. అంటే ఎలా ప్రార్థించాడు? 2:2 నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నేను నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. 9 రీడ్ చేయి. 2:9.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. ఓకేనా? అర్థమైందా? దేవుని ప్రార్థిస్తున్నాడు కదా. ఏమని ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి? ఏమని ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నేను నీకు బలులు అర్పిస్తాను, మొక్కుబడులు ఇస్తాను, అవి చెల్లింపక మానను. నన్ను రక్షించు, నీ యొద్దే రక్షణ దొరికింది. అది తెలుసుకున్నాడా? దేవునికి దేవునికి ఏమ్మా దేవునికి ఒబే చేయకపోతే ఏమన్నాడు చివరిలో? దేవుడి దగ్గరే ఏం రాజది? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యెహోవా వద్దనే రక్షణ దొరుకుతుంది. ఎక్కడ దొరికిద్దంట రక్షణ? యెహోవా దగ్గరే. యెహోవా వద్దనే దొరికిద్దంట. ఓకేనా? సో అప్పుడు ఏం చేసే? లార్డ్ స్పోక్ టు ద ఫిష్. దేవుడు ఫిష్ తో మాట్లాడాడు. ఓకే, ఫిష్ వినేమంది? ఫిష్ వొమిటెడ్ అవుట్ జాన్ అపాన్ ద డ్రై ల్యాండ్. ఫిష్ ఏం చేసింది? ఎన్ని రోజులు ఉన్నాడు ఫిష్ లో? 3 nights 3 days వెల్లుల్లో ఉండి బాగా ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసి ఏమన్నా లాస్ట్ లో యెహోవా దగ్గర రక్షణ దొరికిద్దని క్లియర్గా చెప్పాడు. అవునా? చెప్పి అనగానే దేవుడు ప్రేయర్ని జ్ఞాపకం చేసుకొని ఫిష్తో మాట్లాడి వొమిటేట్ చేయమన్నాడు. ఆ ఫిష్ వచ్చి ఎక్కడ వొమిటేట్ చేసింది? డ్రై ప్లేస్ లో వొమిటేట్ చేసింది. ఓకేనా? సో దేవుడు ఫిష్ ను వాడుకొని నిజంగా చెప్పాలంటే ఫిష్ ఎక్కడ వొమిటేట్ చేయాలి? వాటర్లో చేయాలి. వాటర్లో చేయాలి. కానీ అది ఎక్కడ చేసింది? వచ్చి బయట చేసింది. హౌ లక్కీ జోనా! నిజంగా ఎంత లక్కీ అనమాట ఆయన. ఓకేనా? సో ఓకేనా? ఇప్పుడేమవుతుంది? బయటకు వచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ దేవుడు మళ్ళీ జోనాతో మాట్లాడుతున్నాడు సెకండ్ టైం. ఓకేనా? సెకండ్ టైం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? జోనా, డోంట్ వర్రీ, డోంట్ ఫియర్, యు గో టు నినెవే సిటీ అండ్ టెల్ మై వాట్ టు దట్ పీపుల్. ఓకే అని చెప్తున్నాను అన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా ఓకే దేవుడు మళ్ళీ పంపించాడు. మళ్ళీ పంపిస్తే ఏమవుతుంది? నినివే పట్టణానికి వెళ్ళాడా? నినివే పట్టణం ఎలా ఉంది తెలుసు? అది 3 days జర్నీ అనమాట. నినివే పట్టణం 3 days జర్నీ చేస్తే గానీ అంత లెంత్ స్క్వేర్ ఉండేది అనమాట. కానీ యోనా ఏం చేశాడు? 3 days నడవలేదు, 1 day నడిచాడు అనమాట. అకార్డింగ్ టు బైబుల్ ఒక్కరోజు నడిస్తే 30 miles డిస్టెన్స్ అనమాట. నువ్వు ఒక్కరోజు ఎంత దూరం నడవగలవు? మ్యాక్సిమం 30 miles. సో 30 miles నడిచి అక్కడ వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ వాళ్ళకి? బాబు, నినివే పీపుల్ రండి, 40 days లో మీ సిటీ నాశనం అయిపోతుంది. గాడ్ స్పోకెన్ టు మీ. ఓకే, నెక్స్ట్ 40 days దిస్ నినివే సిటీ విల్ డిస్ట్రాయ్, ఒబే టు గాడ్ అని తెలియజేస్తే వాళ్ళు ఆ ఉన్న ప్రజలు ఒబే అయ్యారా లేదా? దేవునికి ఒబే అయ్యారు. ఒబే అయితే అక్కడ ఏముంది? నినివే రాజు ఉన్నాడు, ఒక రాజు, చాలా పవర్ఫుల్ రాజు.